అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7 o'clock అయిందండి. నేను ఇప్పుడు వాషింగ్ మిషన్ని ఆన్ చేసేస్తున్నాను. మా వాషింగ్ మిషన్ గురించి కూడా అడిగారు, అలాగే వాషింగ్ మిషన్లో మంచి బ్రాండ్ ఏది చెప్పమని కూడా అడిగారు. ఫ్రెండ్స్, నేను యూజ్ చేస్తుంది వచ్చి ఎల్జీ అండి. ఎల్జీది 5.5 kgs ఇది మేము తీసుకుని కూడా మోర్ దాన్ 8 years అయిపోయింది. అప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, తీసుకున్న దగ్గర నుంచి అయితే. ఇప్పటి వరకు అయితే రిపేర్లు అయితే ఏం రాలేదు. వాషింగ్ మిషన్లో మంచి బ్రాండ్స్ అంటే ఐఎఫ్వి ఒకటి మంచిదే అండి, అలాగే ఎల్జీ కూడా చాలా మంచి బ్రాండ్. ఈ రెండు కూడా ఎక్కువ రిపేర్లు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మాది వచ్చి 10 years మోటార్ వారంటీ ఇచ్చారు. ఇంతకుముందు అయితే రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని, అంటే డైలీ యూజ్ చేసేదాన్ని వాషింగ్ మిషన్ అయితే. ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి ఆల్టర్నేట్ డేస్లోనే నేను వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టింది వచ్చి క్విక్ తోటి అండి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీని లోపల. కాకపోతే క్విక్ తోటి వచ్చి 30 minutesలో మనకి బట్టలన్నీ కూడా వాష్ అయిపోతాయి. నేను అదే యూజ్ చేస్తాను. పాలు వచ్చేసాయండి. ఇప్పుడు నేను పాలు కూడా పొయ్యి మీద పెట్టేస్తాను. నేను సిమ్లో పెట్టి కాంచేస్తాను. ఇలా సిమ్లో పెడితే మనకి మీగడ అనేది ఎక్కువ వస్తుంది, దాంతో నెయ్యి చేసుకోవచ్చు కదా. వాషింగ్ మిషన్ అంతా కూడా ఫినిష్ అయ్యే లోపలికి 30 minutes పడుతుందండి. ఈ 30 minutesలో మిగిలిన పనులు నేను ఫినిష్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను టొమాటో దోశ చేస్తున్నానండి. ఇందుకోసం నేను మిక్సీ జార్లో ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే అల్లం ముక్కలు వేసుకున్నాను, ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, సోంపు వేసుకున్నాను. మీకు ఒకవేళ సోంపు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే జీరా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఏది మిక్స్ చేయకూడదండి, జస్ట్ ఇట్లా మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను కొంచెం తక్కువ క్వాంటిటీతోనే చేసుకుంటున్నానండి, కాబట్టి నేను ఒక టొమాటో యూజ్ చేశాను. ఇప్పుడు నేను దోశ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ దోశ పిండిలో ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ఎండుమిర్చి పేస్ట్ మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 spoon బొంబాయి రవ్వ వేసుకున్నానండి, అలాగే ఇందుకు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ పై దోశ తవా పెట్టుకున్నానండి. ఈ దోశ తవా గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇది వచ్చి మియర్ బ్రాండ్ దండి. మియర్ బ్రాండ్ అసలు ఆ బ్రాండే చాలా మంచి బ్రాండ్ అది. నేను ఇప్పటి వరకు ఒక 3 products తీసుకున్నాను. కడాయి తీసుకున్నాను, అలాగే దోశ తవా ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి పాన్ ఒకటి తీసుకున్నాను. ఇది అయితే చాలా బాగా వస్తాయండి. ఇందులో అయితే దోశలు కానీ, ఆమ్లెట్స్ కానీ, ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. స్క్వేర్ది కాబట్టి మనం అన్ని రకాల, అంటే ఒకేసారి బ్రెడ్ అయితే ఒక 4 pieces ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని గురించి నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేశానండి మియర్ బ్రాండ్ది. ఇందులో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి దోశలు అయితే. చూసారు కదా, నేను దోశలు వేసేసుకున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే నేనైతే ఆయిలే వేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీన్ని టర్న్ చేసేస్తున్నాను. టర్న్ చేసేసి సెకండ్ సైడ్ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. టొమాటో దోశ అయితే రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను టొమాటో దోశ చేశాను. చట్నీ అయితే ఏం చేయలేదండి. లాస్ట్ వీక్ చేసిన నల్ల కారం ఉంది, అలాగే ఇంట్లో స్వీట్ మ్యాంగో పికిల్ కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటితోనే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా కాఫీ కూడా నేను ప్రిపేర్ చేసేసానండి.
బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా కాఫీ తాగే లోపలికి వాషింగ్ మిషన్ది కూడా ఫినిష్ అయిపోయిందండి. నేను క్విక్ 30లో పెడతాను, అంటే 30 మినిట్స్లో వాష్ అయిపోతాయి. ఇప్పుడు నేను మొత్తం అన్నీ తీసేసి ఇంకా డ్రై కూడా చేసేస్తాను. ఇప్పుడు టైం వచ్చి 7:35 అయిందండి. కానీ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, నేను చూపిస్తాను ఉండండి. చూడండి ఎంత బాగుందో కదా, చల్లగా ఉంది. 7:30 కల్లా నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే బట్టలుది అంతా కూడా అయిపోయింది. ఇంకా 8 o'clockకి మా మెయిడ్ వస్తారు, ఇంకా నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. మా మెయిడ్ వచ్చేసారండి, ఇంకా తన వర్క్ ఫినిష్ చేసుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్స్క్రైబర్ మంజుష గారి మేనకోడలు భవ్య బర్త్డే అండి. హాయ్ భవ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. ఫ్రెండ్స్, నన్ను కూరకారంని చూపించమని అడిగారు, కాబట్టి ఈ రోజు నేను మీకు కూరకారం రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. అంటే ఈ కారం పొడిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కూరకారంని మనం అన్ని రకాల ఫ్రైస్ లో కానీ, గ్రేవీస్ లో కానీ, కర్రీస్ లో, అలాగే నాన్ వెజ్ రెసిపీస్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే గరం మసాలా ప్లేస్ లో మనం ఈ పౌడర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఫిష్ కర్రీకి అయితే చాలా బాగుంటుంది, అలాగే మన ఫ్రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకి ఇది 1 to 1.5 month వరకు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటుంది, అంటే ఆ ఫ్లేవర్ అనేది పోకుండా. ఇప్పుడు నేను మీకు ఈ కూరకారంని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఈ మెంతుల్ని మనం సిమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మెంతులు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఈ మెంతుల్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జీరా వేసుకున్నాను. ఈ జీరాను కూడా మనం సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకున్నాము అంటే మనకి అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిపోతాయండి. నేను జీరాను కూడా తీసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి వేసుకున్నాను, ఒక 12 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి వచ్చి కారం తక్కువ అండి, కాబట్టి నేను ఇన్ని వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉండే మిర్చి కారం ఎక్కువైతే కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోండి. వీటిని కూడా మనం సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ ధనియాలు వేసుకున్నాను. ఈ ధనియాల్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేసామనుకోండి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, అలాగే కొన్ని ఫ్రై కూడా కావు. కాబట్టి ఇలా మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకున్నామంటే అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి. ధనియాలను కూడా నేను తీసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను 1 కప్ కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే క్రిస్పీగా అవ్వాలండి. కరివేపాకు అనేది మనం పట్టుకుంటే బ్రేక్ అవ్వాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మనం చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయాయండి. ఫస్ట్ నేను మిక్సీ జార్లో ధనియాలు వేసుకున్నాను, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీరా అలాగే మెంతులను వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకును కూడా మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బల నుంచి మనం లాస్ట్ను వేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో నేను ఒక 1.5 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇది చిన్న స్పూన్ అండి. ఒకవేళ మీది పెద్ద స్పూన్ అయితే మీరు ఒక 1/2 స్పూన్ కానీ లేకపోతే 1 స్పూన్ మీరు టర్మరిక్ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా నేను బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. మన కూర కారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది.
దీన్ని మనం అన్ని రకాల ఫ్రైస్లో యూస్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్కి ఇంకా కర్రీ ఫినిష్ అవుతున్నప్పుడు లాస్ట్న గరం మసాలా పౌడర్కి బదులు మనం ఈ పౌడర్ని 1 స్పూన్ మనం వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఇది. అలాగే మీరు గ్రేవీస్లోకి యూస్ చేయొచ్చు. ఇంకా ఫిష్ కర్రీలోకి అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని మనం ఇలా బాటిల్లో కానీ బాక్స్లో కానీ దేంట్లోనైనా స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం బయట పెట్టామంటే మనకి ఫ్లేవర్ అనేది తొందరగా పోతుందండి, ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదు. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే మీకు 1 to 1.5 month వరకు మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ సైజ్ డబ్బాల్లో ఒక 2 డబ్బాలు అయితే వచ్చిందండి నాకు నేను వేసిన క్వాంటిటీకి. చూసారు కదా ఫ్రెండ్స్, కూరకారాన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇప్పుడు నేను మీకు ఈ కూరకారం పౌడర్ ని యూజ్ చేసి వంకాయ మామిడికాయ ఇగురిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ గా కొంచెం పుల్లగా తినాలని ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా లైక్ చేస్తారు. అలాగే చాలా మందికి బ్రింజాల్ అంటే ఇష్టం ఉంటుంది. అలాగే రా మ్యాంగో పచ్చి మామిడికాయతో చేసే రెసిపీస్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైతే ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. దానికైతే నేను గ్యారెంటీ అండి. నా ఫేవరెట్ రెసిపీ ఇది. ఇప్పుడు నేను మీకు ఈ వంకాయ మామిడికాయ ఇగురిని నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి నా స్టైల్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోను కూడా మనం బాగా మగ్గనివ్వాలి. టొమాటో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నాను. నేనైతే గుత్తి వంకాయ ముక్కల్ని వేసుకున్నానండి. మీకు ఒకవేళ పొడుగు వంకాయలు దొరికితే అవి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మనం ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో మ్యాంగోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది పచ్చి మామిడికాయేనండి. 2 days అయింది తెచ్చి, కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది. టేస్ట్ కూడా అంటే మరీ అంత పుల్లగా అయితే ఏమీ లేదు. అందుకే నేను ఒక ఫుల్ కాయ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉండే మామిడికాయ పుల్లగా ఉంటే మీరు ఒక హాఫ్ కాయ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. మామిడికాయ అలాగే ఈ వంకాయ ముక్కలు మగ్గటం కోసం నేను దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes మగ్గనిస్తానండి. 5 minutes అయిందండి. నేను ఇప్పుడు మూత తీసేస్తున్నాను. చూడండి, ఈ వంకాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. అంటే కమ్మగా ఉంటుంది అంటారు చూసారా, ఆ స్మెల్ అనేది అలా ఉంది నాకైతే. మొత్తం కూడా బాగా మగ్గిపోయాయి. కానీ సూపర్ కాంబినేషన్ అండి, బ్రింజాల్ అలాగే మ్యాంగో. చివరిగా ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కూర కారం వేసుకున్నాను. ఒక 2 spoons వేసుకున్నాను నేను. ఈ కూర కారం వేసిన తర్వాత అసలు అయితే స్మెల్ అయితే అబ్బా ఇంకా చెప్పక్కర్లేదండి, అంత బాగుంది అసలు. ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతాం మనం. ఒక 1 minute ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ ఇగురు రెడీ అయిపోయిందండి. మనం ఇందులో కూరకారం యూజ్ చేసాం కదా, మెయిన్ టేస్ట్ అనేది ఈ కూరకారం వల్లే వస్తుందండి ఈ రెసిపీకి. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి.
లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రైస్ చేశాను, అలాగే పప్పుచారు చేశాను. ఈ పప్పుచారు రెసిపీని కూడా నేను ఇంతకుముందు షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు చూపించలేదు. ఈ పప్పుచారుకి కాంబినేషన్గా వంకాయ మామిడికాయ ఇగురు చేశాను. ఇదేనండి ఈరోజు మా ఆఫ్టర్నూన్ సింపుల్ లంచ్ మొత్తం కూడా ప్రిపేర్ చేసే లోపలికి నాకు 11 o'clock అయిందండి. మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నారు పిల్లలు. కొంతసేపు డ్రాయింగ్ అన్నారు, కొంతసేపు పెయింటింగ్ అన్నారు, కొంతసేపు టీవీ చూశారు, కొంతసేపు వీడియో గేమ్ ఆడారు. ఇంకా టైం పాస్ అవ్వడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదండి. మళ్ళీ యశుకి అయితే ఇంకా 1:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1:30 దాకా ఇలా ఏదో ఒకటి చేస్తారు. నేను 12 o'clock అయితే లంచ్ పెట్టేస్తాను. 12కి లంచ్ అంటే ఇంకా 12:20 దాకా తింటూ ఉంటారు, స్లోగా తింటారు. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు యశు అయితే. ఇంకా మళ్ళీ 1:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా 1 నుంచి ఇంకా అన్ని బుక్స్ అంతా రెడీ చేసేసుకుంటారు. ఇప్పుడు టైం వచ్చి 12 o'clock అయిందండి. నేను పిల్లలకి లంచ్ సర్వ్ చేసేసాను. ఇందాక చూపించాను కదా మీకు, రైస్ అలాగే పప్పుచారు, వంకాయ మామిడికాయ ఇగురు. అసలు సూపర్ కాంబినేషన్ అండి. పప్పుచారులో కూడా చాలా బాగుంది. నాకైతే వంకాయ మ్యాంగో ఇగురు అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను మ్యాంగో సీజన్ ఉన్నప్పుడల్లా, కాకపోతే ఈరోజు అయితే ఇంకా బాగా కుదిరింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.